యెషయా గ్రంథము 11 అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరి మొద్దు నుండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేలు నుండి అంకురము వెదిగి ఫలించును. వారి వేలు వెదిగి అంకురములే ఫలించును. ఆయన ఫలింపు చేసి యెషయా ద్వారా దేవుడు చేసిన కాలం. ఆయన విషయాలు చదివిస్తున్న మాట చూస్తున్నప్పుడు దావీదుతో నేను అబద్ధం ఆడను అన్నాడు. ఆయన సంతానాన్ని ఏ విధంగా స్థాపిస్తానో చదివించిన వాడు. అందుకని ఈ సమయము మరి వాక్యమైన వారారా, యేసు ప్రభు చాలా ఉన్నతమైన తండ్రి, మనలను కరుణించుటకు వచ్చినవాడు, కాపాటకు వచ్చినవాడు. మన వేళ తన చూపుతున్న ప్రేమ చాలా గొప్పదే. 8 గ్రంథంలో చూస్తున్నప్పుడు 23 అధ్యాయం చూస్తే 5వ వచనం చెప్పాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. నీతి చిగురును పుట్టించదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. రాజు పరిపాలన, అతడు రాజై పరిపాలన చేయును.